ఒకటో తరగతి నుంచే ఏఐపై పిల్లలకు అవగాహన కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరంలో 1 నుంచి 9వ తరగతి వరకు గణితంలో ఒక పాఠంగా ఏఐని చేర్చేందుకు చర్యలు చేపట్టింది. 1 నుంచి 5వ తరగతుల వరకు 2-3 పేజీల్లో, 6 నుంచి 9వ తరగతి వరకు 4-5 పేజీల్లో ఏఐ పాఠ్యాంశం ఉండనుంది. పాఠశాల విద్యాశాఖలోని ఓ అదనపు సంచాలకుడు ఎస్సీఈఆర్టీ సబ్జెక్ట్ నిపుణులతో ఏఐ పాఠ్యాంశాలను రూపొందిస్తుండగా ఇవి సిద్ధమయ్యేందుకు 15 నుంచి 20 రోజుల సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. కంప్యూటర్ ఏఐ పుట్టు పూర్వోత్తరాలు ప్రస్తుతం ఎక్కడ వినియోగిస్తున్నారు, కొన్ని ఉదాహరణలు ఇందులో చేర్చనున్నారు. సిబిఎస్ లో దాదాపు 4 ఏళ్ల క్రితమే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏఐ పాఠాలు చేర్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాల ముద్రణ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం కాగా దాన్ని నిలిపివేయాలని ఫిబ్రవరి 28న అధికారులు ముద్రణాలయాలను మౌలికంగా ఆదేశించారు. ఏఐ పాఠాలను చేర్చాలన్న నిర్ణయంతో గణితం పుస్తకాల ముద్రణను నిలిపివేశారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ గణాంకాల నివేదికలో పాత అంశాలు ముద్రితం కాగా ఆయా అంశాలు పాఠ్యపుస్తకాల్లోనూ ఉండొచ్చని భావించిన ఎస్సీఈఆర్టీ అధికారులు మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మిగతా పుస్తకాల ముద్రణను నిలిపివేశారు. గణితం సబ్జెక్టుల పుస్తకాలను మాత్రం ఏఐ పాఠాలు చేర్చాక ముద్రిస్తారు.